వెల్కమ్ టు ఐ న్యూస్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలకు కవిత అరెస్టు కాకపోవడమే పెద్ద టాపిక్. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారిపోయింది. కవిత అరెస్టు గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారే తప్ప ఏ పార్టీ మాట్లాడడం లేదు. అనుకూలంగానో వ్యతిరేకంగానో ఎవరు స్పందించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కవితే టాపిక్ కావడానికి, పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె ఊసే లేకపోవడానికి గట్టి కారణాలే ఉన్నాయి. ఏంటా కారణాలు? మారిన పార్టీల వైఖరి వెనుకున్న అసలు రహస్యం ఏమిటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడంపై తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చే లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా కవిత అంశాన్ని ఎన్నికల ఎజెండాగా చూడడం లేదు. కనీసం ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికి కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం లేదు. రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలది అదే తంతు. కవితను అరెస్టు చేసినప్పటికీ బీఆర్ఎస్ పెద్దగా బీజేపీని విమర్శించడం లేదు. అన్యాయమని గగ్గోలు పెట్టడం లేదు. ఆందోళనలు నిర్వహించడమూ లేదు. కవితను అరెస్టు చేయడం ద్వారా మైలేజ్ తీసుకోవాలని బీజేపీ కూడా అనుకోవడం లేదు. అటు కాంగ్రెస్ కూడా ఈ అంశం గురించి సీరియస్ గా పట్టించుకోవడం లేదు. ఈ 3 పార్టీలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కవిత విషయాన్ని పెద్దగా హైలైట్ చేయకపోవడమే మంచిదని భావిస్తున్నాయి. లిక్కర్ స్కాములో కవిత పేరు మొదట బయటకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ అగ్గి మీద గుగ్గిలమయ్యింది. మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నదని ఆరోపించింది. మోడీ, ఈడీ, బోడీ అంటూ విమర్శలు చేసింది. కవితను అరెస్టు చేస్తే గాయగత్తర చేస్తామని హెచ్చరించింది. తీరా అరెస్ట్ అయిన తర్వాత పార్టీ సైలెంట్ అయిపోయింది. మొదటి రోజు నామమాత్రపు నిరసన చేసింది తప్ప పెద్దగా ఆందోళన నిర్వహించలేదు. కవిత తండ్రి పార్టీ అధినేత కేసీఆర్ అయితే కనీస స్పందన కూడా తెలియజేయలేదు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఇదే కేసులో అరెస్టు చేశారు. దీనిని నిరసిస్తూ ఆప్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నది. కేజ్రీవాల్ అరెస్టు విషయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే ఎజెండాగా ఆప్ ఎత్తుకున్నది. ఇండియా కూటమి కూడా ఢిల్లీలో ఆప్ కు మద్దతుగా ర్యాలీ నిర్వహించింది. కానీ బీఆర్ఎస్ ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. దీనికి ప్రధాన కారణం ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది. కవితను అరెస్టు చేస్తే ప్రజల్లో పెద్ద ఎత్తున సానుభూతి వస్తుందని మొదట బీఆర్ఎస్ భావించింది. కానీ కవిత విషయంలో తెలంగాణ ప్రజల్లో పెద్దగా సానుభూతి లేదని తేటతెల్లమైపోయింది. పైగా కవిత ఇరుక్కున్నది లిక్కర్ స్కాము అని, ఓ మహిళ అయ్యుండి అలాంటి వాటి జోలికి వెళ్లడమేంటనే అభిప్రాయాలే ఎక్కువ వ్యక్తమయ్యాయి. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం కవిత విషయం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని భావిస్తున్నదట. కవిత గురించి ఎక్కువ ప్రస్తావిస్తే లిక్కర్ కేసును ప్రజలకు వారే గుర్తు చేసినట్లు అవుతుందని భయపడుతున్నారని సమాచారం. లిక్కర్ కేసును ప్రజలు ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిదని బీఆర్ఎస్ అనుకుంటుందని తెలిసింది. అందువల్లనే కవిత అరెస్టు గురించి ఎన్నికల సభల్లో కూడా ఎక్కడా మాట్లాడవద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి అని, అందుకే కవితను అరెస్టు చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాదించింది. మోదీ, కేసీఆర్ ఒకటే అనడానికి అదే ఉదాహరణ అని చాటి చెప్పింది. అది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బాగా లాభం చేసింది. అయితే నిజంగా కవితను అరెస్టు చేశాక కాంగ్రెస్ ఈ విషయంలో సైలెంట్ అయ్యింది. దీనికి 2 కారణాలున్నాయి. కవిత అరెస్టు సమర్థిస్తే అది కేంద్ర ప్రభుత్వ చర్యను బలపరిచినట్లు అవుతుంది. కవితను అరెస్టు చేయడం మోడీ ప్రభుత్వ ఘనత అని ఒప్పుకున్నట్లు అవుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి అని తాము గతంలో చేసిన వాదన తప్పు అని అంగీకరించినట్లు అవుతుంది. కవిత అరెస్టును విమర్శిస్తే కాంగ్రెస్ పార్టీ అవినీతి పరులను వెనకేసుకొస్తుందని బీజేపీ ఆరోపించే అవకాశం ఉంది. లిక్కర్ స్కాములో కేజ్రీవాల్ ను ఇరికించారని రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అరెస్టును ఖండిస్తే తాము సమర్థించడం ద్వంద్వ వైఖరి అవుతుందనే విమర్శలు రాష్ట్ర కాంగ్రెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. విమర్శించినా సమర్థించినా ఇరుకున పడడం ఖాయమని తేలిపోవడంతో మౌనంగా ఉండడమే బెటర్ అని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. కవితను అరెస్టు చేయడం ద్వారా మోదీ ప్రభుత్వం అవినీతి పరులను ఉపేక్షించదని రుజువైందని చెప్పుకునే అవకాశం బీజేపీకి ఉంది. కానీ
అలా చేస్తే దర్యాప్తు సంస్థలను బీజేపీ నడిపిస్తుందన్న అపవాదుకు బలం చేకూర్చినట్లు అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కవిత అరెస్టు కానప్పుడు బీజేపీ వాదన మరోలా ఉంది. ఈడీ, సిబిఐ స్వతంత్ర సంస్థలని వాటి పని అవి చేసుకుంటాయని బీజేపీ నాడు చెప్పింది. ఇప్పుడు అది తమ ఘనత అని చెప్పుకుంటే దర్యాప్తు సంస్థలను మీరే అడిగిస్తున్నారా అనే విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుంది. కవితను అరెస్టు చేయడం ద్వారా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే విమర్శలకు తెరపడిందని, ఇది తమకు చాలు అని బీజేపీ భావిస్తున్నది. కవిత అరెస్టు మా పనే అని కనుక నేరుగా చెప్పుకుంటే అప్పుడు దర్యాప్తు సంస్థలను రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారన్న అపవాదు మోయాల్సి వస్తుందని బీజేపీ సైలెంట్ గా ఉంది. కవిత అరెస్టు ద్వారా రావాల్సిన మైలేజ్ వస్తుందని, అలాంటప్పుడు ఏదో ఒకటి మాట్లాడి చెడగొట్టుకోవడం ఎందుకని బీజేపీ భావిస్తున్నది. ఇలా కవిత విషయంలో ఎవరి పాయింట్లు వారు ఆలోచించి అంతా సైలెంట్ అయ్యారు. మంచుగున్న పరిస్థితిని చెడగొట్టుకోవద్దని బీజేపీ భావిస్తున్నది. నష్టం మరింత ఎక్కువ చేసుకోవద్దని బీఆర్ఎస్ జాగ్రత్త పడుతున్నది. అనవసరంగా ఇరుక్కోవద్దని కాంగ్రెస్ దూరంగా ఉంటున్నది.